కృష్ణవేణి గారు జనసేన పార్టీ ఉపాధ్యక్షురాలు ఆవిడ కూడా ఉన్నారు సిద్ధంగా. కృష్ణవేణి గారితో మాట్లాడదాం. కృష్ణవేణి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కృష్ణవేణి గారు, నిన్న భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎంట్రీ దగ్గర నుంచి భీమవరంలో అందరూ కూడా మంచి ఊపందుకొని చెప్పాలి జనసేన పార్టీ ఢిల్లీకి పయనమయ్యడానికి సిద్ధమైన పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు ఆగారో తెలియదు. మరి ఈ పొత్తుల్లో భాగంగా టీడీపీని జనసేన బీజేపీ మూడింటిని కలవడానికి మెయిన్ టీడీపీని కలపడానికి నేను చాలా అధిష్టానం దగ్గర నుంచి కొన్ని చివాట్లు కూడా తిన్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పరిస్థితి ఏంటి? మరి బీజేపీ మీ కూటమిలోకి వస్తుందా? వస్తుందండి, ఖచ్చితంగా వస్తుందని మాకు ఆశాభావం ఉంది. డెఫినెట్ గా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటన చేయడం అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే నేను పొత్తు ప్రకటన చేస్తున్నానని ఫస్ట్ నుండి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీ ప్రయోజనాల కోసం ఆశించినటువంటి వ్యక్తి కాదండి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ వైసీపీ నాయకత్వంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంత అగమ్యగోచరంగా తయారైంది, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్ని కూడా మీ అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు బాగోవాలి, ఆడపిల్లల రక్షణ జరగాలి ఎందుకంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని పవన్ కళ్యాణ్ గారు అప్పుడే ప్రకటించడం జరిగింది. కానీ ఇవాళ పొత్తులో భాగంగా వెళ్తున్నాం కాబట్టి బీజేపీ అధినేతలతో చివాట్లు తిన్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే నిజంగా ఉండొచ్చండి. ఎందుకంటే ఎక్కడ జనసేన పార్టీ అధినేత ఒక చరిష్మా భారతీయ జనతా పార్టీకి కూడా తెలుసండి. అందుకే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత పొత్తు అనేది మిత్రపక్షంగా ఉన్నది ఒక బీజేపీతో మాత్రమే. ఇప్పుడు ఎన్నికల్లో గెలవాలి కాబట్టి వైసీపీ లాంటి మైషాన్ని మనం పూర్తిగా సమూలంగా మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి కాబట్టి కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ తగ్గి పొత్తు ప్రకటన అయితే మాత్రం చేయడం జరిగింది. ఖచ్చితంగా జనసేన ఒక గ్రాఫ్ ఒకటి ఏపీలో మనం చూసుకుంటే కనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద అయితే మాత్రం ప్రజలకి విశేషమైనటువంటి నమ్మకం ఉంది. ఈ నమ్మకం కృష్ణవేణి గారు వైసీపీ వాళ్ళు అనేది ఏంటంటే వైసీపీ వాళ్ళు టీడీపీ యొక్క కావిడి మోయడానికి పలకిలు మోయడానికే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కానీ ఒక సీఎం సీటో లేదంటే ఏమీ ఆయనకి రావు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి ఎలా చూడాలంటారు? అంటే వైసీపీ వాళ్ళు ఏంటంటే గాలి మాట్లాడుతూ ఉంటారు, గాలి పార్టీ వ్యక్తులు కాబట్టి. ఎందుకంటే ఒకరు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు సింహాసనం మీద కూర్చునేటువంటి పరిస్థితి లేదండి రాష్ట్రంలో. అయితే మాత్రం ప్రజలు పట్టాభిషేకం చేయడానికి కానీ పల్లెకిలో కూర్చోబెట్టడానికి కానీ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి కానీ ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాల్లో అంటే విడివిడిగా రాష్ట్రానికి చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ స్వయాన పార్టీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ టీడీపీ ఇంటి బయట ఉంటుంది, సైకిల్ అనేది ఇంటి బయట ఉంటుంది, గ్లాస్ అయితే తాగేసిన గ్లాస్ అయితే సింక్లో ఉంటుంది, ఫ్యాన్ అయితే మాత్రమే మా ఇంట్లో ఉంటుంది అన్నారు. అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం తెలుగు తక్కువగా మాట్లాడతారు కాబట్టి ఆయన గ్లాస్ సింక్ లో ఉందన్నారు. ఆ సింక్ లో ఉన్నది మళ్ళీ చేసుకోవడానికి మళ్ళీ సింక్ లో ఉందని చెప్పారు. మంచి సింక్ లో ఉంది, మంచి ఫామ్ లో ఉందని చెప్పను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబోని సింక్ లో ఉందని చెప్పారు. కానీ ఇవాళ చాలా ఉందంటే డిస్పాసిబుల్ ఉన్నటువంటి పంచాయతీ కానీ మనం ఏం చేస్తాం, పీకేసేసి పాత్ర సాంబార్ కొట్టడానికి వేసేస్తాం. అలాగే డిస్పోజబుల్ రెడీగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్ అనేది. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి పాపం బాగానే చెప్పాడు, మంచి ఫామ్ సింక్ లో ఉంది గ్లాస్ ని చెప్పపోయి మళ్ళీ సింక్ చేశారంటే. ముఖ్యంగా కృష్ణవేణి గారు, మీకు ఎన్ని సీట్లు రాబోతున్నాయనే క్లారిటీ ఏమైనా ఉందా మీకు? దెబ్బగానే సీట్లు ఉంటాయండి ఖచ్చితంగా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చరిష్మా కానీ ఆయన ఉన్నటువంటి ప్రజాదరణ కానీ ఇప్పుడు విశేషంగా పెరిగింది. అలాగే మీ పొట్టులో ఉన్న కాకపోయినా సరే జనసేన ఉన్నారు కాబట్టి మంచి సీట్లు సాధించేటువంటి అవకాశం అయితే జనసేన పార్టీకి ఉంది. దాదాపు మీ వారికి మనం పొత్తు ప్రకటించక ముందు దాదాపు ఈ క్రాప్ లో పొత్తులో ఉన్నారు ఆల్రెడీ
కృష్ణవేణి గారు, ఎన్డీఏలో ఆల్రెడీ మీరు పొత్తులో ఉన్నమాట వాస్తవం. టీడీపీ కొత్తగా మీతో పొత్తులోకి వచ్చింది. అయితే పొత్తులోకి వచ్చిన తర్వాత పొత్తు ధర్మాన్ని మరి మీ రెండు పార్టీలు పాటిస్తున్నట్టుగా కనబడతలేదు. ఎందుకంటే 2 సీట్లను ఆల్రెడీ టీడీపీ ఎప్పుడైతే మీకు అక్కడ అరకు దగ్గర ప్రకటించిందో, మండపేట దగ్గర ప్రకటించిందో, ఆ తర్వాత వెంబటనే జనవరి 26న పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు ప్రకటించారు. త్రిపుల్ కాన్సెప్ట్ ఆ రోజున రాజోలు అదేవిధంగా రాజానగరం 2 ప్రకటించిన పరిస్థితి. మరి ఆ తర్వాత మరి టీడీపీ ప్రకటించకపోయినప్పటికీ, ఆయన మీడియా ముఖంగా చెప్పకపోయినప్పుడు, కందూరు దుర్గేష్ గారి దగ్గర మన రాజమండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు కందూరు దుర్గేష్ గారు పోటీ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఎవరి సీట్లు వాళ్ళు ప్రకటించుకుంటూ పోతే పొత్తులో ఉన్నట్టా లేనట్టా అని చెప్పి వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించలేదండి సీట్ల విషయంలో అయితే మాత్రం. అంటే ఇంటర్నల్ గా మీటింగ్ జరిగినప్పుడు ఎవరు ఆశావాదులు ఉంటుందో వాళ్ళకైతే మాత్రం ఉద్యోగించినటువంటి ప్రక్రియ కావచ్చు, వాళ్ళకి ఒక భరోసాని ఇచ్చేటువంటి నిర్ణయం కావచ్చు, అది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, అది ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీకి ఉన్నటువంటి గ్రాఫ్, అది ఒక జిల్లా అధ్యక్షుల సమక్షంలో మీటింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ చేస్తారండి. ఎందుకంటే కొన్ని చోట్ల మీరు చూడొచ్చు, టీడీపీ అభ్యర్థులు కూడా ఆశావాహకులు కూడా చాలా మంది మారిన సీట్లను ప్రశ్నలు పెట్టి చెప్పేటువంటి పరిస్థితులు మా ఇక్కడ ఉమ్మడి ఉన్నాయి. ఉన్నప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఒక భరోసా ఇవ్వడంలో ఎక్కడ తప్పు లేదు. అలాగే జనసేనకి ఇప్పుడు పొత్తులో భాగంగా మేము వెళ్తున్నాము. అక్కడ మాకు గ్రాఫ్ చాలా బాగుంది. జనసేన టీడీపీ గెలవకపోవచ్చు,